మీరు సస్పెన్స్ థ్రిల్లర్ లవరా? సో, అయితే ఈ సినిమా మీ గురించే. సో, ఈ సినిమా చూసాను నేను. చాలా బా అనిపించింది. సో, ఆ సినిమా గురించి చెప్పడానికి నేను కొన్ని కీ పాయింట్స్ మాట్లాడడానికొచ్చాను. నంబర్ 1 ఈ సినిమాలో ఏందంటే కొన్ని అంశాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే ఈ సినిమాలో ఒక హ్యాకర్ ఇంకో హ్యాకర్‌ని హ్యాక్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు లాగడానికి చూస్తాడు. సో, ఏందంటే హ్యాకర్ ఎవరు? అసలేం జరిగిందని చెప్పేసి సినిమా స్టోరీ. నంబర్ 2 ఈ సినిమాలో మనకి చాలా స్లోగా ఉన్నా కూడా తర్వాత క్లైమాక్స్ వరకు బాగుంటది. ఎందుకంటే ఈ సినిమా ఏందంటే జస్ట్ టైమ్ పాస్‌గా చూడడానికుంటే చూడొచ్చు. ఎందుకంటే ఈ సినిమా అంత స్లోగా ఉంటది. ఎందుకు అర్థం కాదు. ఎందుకంటే ఒకటే ఆఫీస్‌లో ఒకటే సీన్ ఉంటదనమాట. మొత్తం ఇగ ఏముండదు. సినిమా హాఫ్ అన్ అవర్ ముందు మొత్తం ఫ్యామిలీతో ఉంటుంది. తర్వాతేందంటే మొత్తం ఆఫీస్‌లో ఒక 1 అవర్ ఉంటుంది. తర్వాతేదో ఒక ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి ఒక 30 మినిట్స్ ఏదో బయట షూట్స్ టైప్ ఉంటదనమాట. సో, మొత్తం ఏందంటే ఆఫీస్‌లో ఉంటది. అసలు నంబర్ 3 తను కూర్చుంటాడు కదా ఆఫీస్‌లో. అప్పుడేందంటే తన చేతి కిందనే బాంబ్ ఉంటదనమాట. కదిలితే అసలకి మొత్తం పేల్చేస్తా అంటాడు. సో, అప్పుడేందంటే తిను హ్యాకర్ కాబట్టి తన దగ్గర నుంచి డబ్బులు లాగడానికి అలాగే పెద్ద పెద్ద సంస్థల నుంచి డబ్బులు లాగడానికి తను వాడుకుంటాడనమాట. నంబర్ 4 ఈ సినిమాలో ఏందంటే మీ ఎక్స్‌పెక్టేషన్ అంత ఏముండదు. జస్ట్ నార్మల్ టైప్ ఉంటది సినిమా అయితే. మీరు జస్ట్ క్యాజువల్‌గా టైమ్ పాస్ చూడాలనుకుంటే చూడండి. ఎందుకంటే ఈ సినిమా స్టార్టింగ్ 40 మినిట్స్ ఏముండదు. ఎందుకంటే ఎలాంటి ఎలివేషన్స్ ఉండవు. ఎలాంటివి ఏముండదు. మామూలుగా సీరియల్ చూసినట్టే ఉంటది సినిమా. ఒక ప్రీ క్లైమాక్స్ ఒకటే చాలా బాగా అనిపిస్తది. ఎందుకంటే అందులో స్లో నరేషన్ ఆ కథ గిట ఏముండదు. ఒకటే ఆఫీస్‌లో ఉంటది. బాంబు స్క్వాడ్ గురించి ఒకటే ఉంటది. సో, తర్వాత ఏందంటే ఎందుకు చూసావు అని చెప్పేసి మనకొకటి మెంటల్ స్టార్ట్ అయిపోద్ది. సో, అలాంటి సినిమా ఇది. చూడాలనుకుంటే మీరు చూడొచ్చు. ఎందుకంటే మన నెట్‌ఫ్లిక్స్, ఓటీటీలో ఉంది సినిమా అయితే. జస్ట్ నార్మల్ టైమ్ పాస్‌గా చూడొచ్చు. నంబర్ 5 ఈ సినిమాలో ఏందంటే ఒక హ్యాకర్ ఇంకో హ్యాకర్‌ని హ్యాక్ చేసి డబ్బులు లాగడానికి సినిమా స్టోరీ రన్ అవుతుంటది. ఈ సినిమా వచ్చేసి 1 అవర్ 57 మినిట్స్ ఏమో ఉంటది. జస్ట్ సింపుల్‌గా ఒక టైమ్ పాస్ చూడాలనుకుంటే చూడొచ్చు. ఎందుకంటే సీరియలే ఉంటది. మొత్తం సీరియల్ వైస్‌గా స్లో నరేషన్ ఉంటది. అంత చూడబుద్ధి కాదు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇలాంటి సినిమాలంటే మనకి ఇష్టం కాబట్టి చూడండి. నచ్చితేనే చూడండి. నచ్చకుండా చూడకండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు కొన్ని మంచిగుండవు కాబట్టి మనకు మూవీ రూల్స్ కూడా అవైలబుల్ ఉంది. అలాగే మూవీ ప్లస్ కూడా అవైలబుల్ ఉంది. మనకైతే పైగా సినిమా అంతే ఇగ. నాకైతే నచ్చింది. జస్ట్ నచ్చలేదు అంతే ఇగ నాకైతే.